ఫోర్జరీ ఫైళ్లతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం రూరల్ పిఎస్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర తమ్మినేని సీతారాం ఈరోజు హాజరయ్యారు. కారణం హైదరాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు హాజరైనట్లు తెలుస్తుంది. ఉదయం 9:30 గంటల నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగించిన ఎస్ఐ సురేష్ ఇప్పుడే ఆయనకి కొంచెం విరామం అయితే ఇచ్చారు. ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆయన కారులో ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి ఇక్కడైతే ఉంది. అయితే ఈ భూ వివాదం కేసులో బలగ సమీపంలోన 84, 85, 86 ఫ్లాట్లలో సంబంధించి 939 ఎస్ఎఫ్టీకి సంబంధించిన భూ వివాదం కేసు అయితే నడుస్తుంది. ఒక వ్యక్తి బతికొండగానే ఫోర్జరీ చేసిన నేరం మీద ఆరోపణలతో ఆయన ఈ విచారణకు హాజరయ్యారు. అయితే ఈయనకు హైకోర్టులో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణికి కూడా బెయిల్ మంజూరు అయ్యింది. ఆయన తనయుడు అయిన చిరంజీవి నాగ్కి ఇంకా పరారీలో ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా కొనసాగుతూనే ఉంది విచారణ. ఆయన సతీమణి వాణి హాజరవుతారని ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.